హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శృంగార మదనం 21వ భాగంలో ఏం జరిగింది అని తెలుసుకుందాం. రాధి గౌతమ్ ఇద్దరికీ అస్సలు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. కానీ ఏదో విషయం ఉంది అని మాత్రం వాళ్ళకు అర్థమవుతుంది. అది తాము భయపడాల్సినంత అయితే మాత్రం కాదు అని కూడా అనిపిస్తుంది. ఇద్దరికీ అప్పుడు మనస్సు నెమ్మదించినట్లుగా అనిపించింది. పూజారి గారు ఇద్దరి వైపు చిరునవ్వుతో చూస్తూ కొన్ని ఫోటోలు వాళ్ళ ముందు వేశారు. వాటిని చూడండి మీరు అని వాళ్ళ వైపు సైగ చేశారు పూజారి గారు. అయితే అందులో ఒక ఫోటో రాధిని ఆకర్షించింది. ఇందాక గౌతమ్ వాళ్ళ ఇంట్లో చూసింది అదే ఇక్కడ కూడా ఉంది. దాదాపు 4-5 ఫోటోలు కూడా ఉన్నాయి. అన్నింటిలో 2 జంటలు, ఒక పాప ఒక బాబు పూజారి గారు ఉన్నారు. ఇంకొక దానిలో 2 జంటలతో పాటు గౌతమ్ తన అత్తయ్య మామయ్యని కూడా చూశాడు. గౌతమ్కి అర్థం కాకుండా ఉంది. అందులో ఉన్నది తన అమ్మా నాన్న, ఇంకో దానిలో అత్తయ్య మామయ్య. అయితే ఆ ఇంకో జంట ఎవరు అని, బాబు పాప ఎవరు, అందులో ఉన్నది ఎవరో అతని తెలియలేదు. పూజారి గారి నవ్వుతూ వాళ్ళ ముందు కూర్చొని, చాలా విచిత్రమైన సంఘటన, మర్చిపోలేను. నా జీవితంలో అప్పుడప్పుడు నా మనసులో మెదులుతూనే ఉంటుంది, అలా ఎలా జరిగింది అని. అలా జరిగినప్పుడు వాళ్ళు విడిపోకూడదు కదా అని కూడా అనిపించింది నాకు. నేను దగ్గరుండి మరి నీ పెళ్లి చేశాను కళతో, కానీ అని గౌతమ్ వైపు చూస్తూ, కానీ నీ జాతకంలో ఆ పెళ్లి అసలు లేదు, నువ్వు విడిపోతావని నాకు తెలుసు. ఈ విషయాన్ని నేను బయట చెప్పలేకపోయాను, ఎందుకంటే అది నీ మామయ్య ఆఖరి కోరిక అని అడిగారు ఒకేసారి రాధికా గౌతమ్. దానికి ఆయన నవ్వుతూ, మీ అమ్మకు ఒక అన్న ఉన్నట్లే మీ నాన్నకు ఒక చెల్లి ఉంది. అయితే సొంతం కాదు, దూరపు చుట్టరికం. కానీ మీ నాన్న ఎంతో అభిమానంగా ఆమెను చిన్ని అని పిలుచుకునేవాడు. మీ నాన్నకు బాబాయ్ కూతురు ఆమె పెళ్ళవగానే ఈ ఊరు వదిలి కుటుంబం మొత్తం వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆయన పెద్ద కోటీశ్వరుడు. అందుకని కుటుంబాన్ని మొత్తం తనతో తీసుకుని వెళ్ళిపోయారు. కానీ పెళ్లి మాత్రం ఇక్కడే జరిగింది, అందుకే వాళ్ళు నాకు గుర్తున్నారు అన్నాడు. రాధి ఆ ఫోటోలోని జంటను గుర్తుపట్టింది. కానీ ఎలా సాధ్యం అన్నది మాత్రం తెలియడం లేదు. శరీరం తెలియని విధంగా కంపించినట్లుగా అనిపించింది. అది లోపల ఉన్న సంతోషానికి నిదర్శనమేమో అని. తన అలజడిని తగ్గించుకునేందుకు ఆయన చెప్పే దాని వైపు కాన్సన్ట్రేషన్ చేసింది. తనకు తెలియకుండానే గౌతమ్ చేతిని గట్టిగా పట్టుకుంది రాధి. ఆమె వైపు చూసిన గౌతమ్ ఆమె పూజారి గారి వైపు చూస్తూ వింటూ ఉండడం వల్ల అతను కూడా అటువైపే దృష్టి పెట్టాడు. వాళ్ళ పెళ్ళయ్యాక సరిగ్గా 6 ఏళ్ల తర్వాత ఆ జంట ఒక 5 ఏళ్ల పాపతో ఇక్కడికి వచ్చారు, మీ నాన్నమ్మ చనిపోయింది అని చూడటానికి. అలా వచ్చినప్పుడు ఇక్కడే గుడిలో కూడా కొన్ని పూజలు, శాంతి హోమాలు చెయ్యాలి అని అందరూ అనుకున్నారు. అప్పటికి వాళ్ళ పాపకు 5 ఏళ్ళు. మీ నాన్నమ్మకు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత గుళ్ళోనే శాంతి పూజలు, అన్నదానము చేశారు. అయితే అప్పుడు నువ్వు సంవత్సరం బాబువి. నిన్ను పట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. నడక నేర్చిన నువ్వు అసలు కుదురుగా ఉండేవాడివే కాదు. నిన్ను చూసుకోవడంలో ఇబ్బంది అనిపించిన మీ అమ్మ నిన్ను ఆ అమ్మాయికి అప్పచెప్పింది, ఇద్దరు ఆడుకోండి అని. మిగతా పనులకు వెళ్ళిపోయింది. అమ్మాయి నిన్ను చక్కగా చూసుకుంది. అయితే ప్రతిసారి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళడం, మళ్ళీ ఆ అమ్మాయి నిన్ను పిలుచుకొని రావడం, అక్కడే ఉన్న అందరికీ అది చాలా అందంగా అనిపించింది. ఏమైందో తెలీదు, కొన్ని నిమిషాలకి నువ్వు గట్టిగా ఏడవడం మొదలుపెట్టావు. ఏమైందో అని పరిగెత్తుకుంటూ వచ్చి మాకు అక్కడ ఉన్నది చూసి ఆశ్చర్యపోయాము. నిన్ను ఆడించడానికని పక్కనే కూర్చుని ఉన్న అమ్మాయి నువ్వు కుదురుగా ఉండడం లేదు అని పక్కనే చెట్టు కింద ఉన్న అమ్మవారి విగ్రహం మెడలో ఉన్న పసుపు తాడు తీసుకొని నీ చేతికి ఒక వైపు చుట్టి రెండో వైపు తన చేతి చుట్టుకొని మరీ నిన్ను ఆడిస్తుంది, నువ్వు ఎక్కడికి పోకూడదు అని. కొన్ని క్షణాలు మళ్ళీ నువ్వు వెళ్ళాలని చూసినప్పుడు నీ చేతికి కట్టిన పసుపు తాడు గట్టిగా చుట్టం వల్ల ఏమో నీ వల్ల కాలేదు. నీ చేతికి తాడు కట్టి ఉండడం వల్ల నీకు వెళ్ళడానికి కుదరక దాన్ని గట్టిగా లాగావు. దానివల్ల చాలా నొప్పిగా అనిపించిందో ఏమో, అందుకే నువ్వు గట్టిగా ఏడ్చావు అన్నారు.
ఆ ఏడుపుకు మేమందరము వచ్చాము. మీ ఇద్దరిని అలా చూడగానే మాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వెంటనే నేను వచ్చి మీ ఇద్దరి చేతుల నుండి దాన్ని తీసేశాను. అయితే అది చూసి మీ అత్త చాలా పెద్ద గొడవ చేసింది. దాంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు పాపని తీసుకుని వెళ్ళిపోయారు. అప్పట్నుంచి వాళ్ళు మళ్ళీ ఇటువైపు తిరిగి చూడలేదు. నేను కూడా మళ్ళీ వాడిని చూడనేలేదు. అనుకోకుండా జరిగిన సంఘటనే చిన్నప్పుడు అలా వాళ్ళిద్దరికీ ముడిపడింది. అంతకు ముందే అందరూ పూజలు చేయించడం వల్ల వాళ్ళిద్దరి జాతకాలు నా దగ్గరే ఉన్నాయి. ఎందుకో అనుకోకుండా నేను వాళ్ళ జాతకాలు చూశాను. అప్పుడే కాదు, వాళ్ళకి జన్మజన్మలకు ముడిపడి ఉంది విధిరాత. దేవుడు రాసింది ఎవరు తప్పించగలరు? కానీ నీ విషయంలో అది తప్పేమో అనిపించింది. కళతో నీ పెళ్లి జరిగేటప్పుడు, కానీ ఇప్పుడు మీ ఇద్దరిని చూశాక బ్రహ్మరాతను తప్పించడం ఎవరి వల్ల కాదు అనిపించింది అని అన్నాడు. ఆ అమ్మాయి ఎవరో కాదమ్మా, నువ్వే రాధికానందన అన్నాడు. నీ పేరు ఇంకా గుర్తుంది. మీ అమ్మ లలిత, మీ నాన్న నందకిషోర్. ఎందుకంటే నువ్వు అచ్చం మీ అమ్మ పోలికే. ఎక్కడికి పోకూడదు అని నువ్వు చేతికి పసుపు తాడు చేతికి చుట్టి పెట్టుకున్నది నీ పక్కన ఉన్న అతనే, నీ గౌతమ్. అలా అప్పుడు ముడిపడిన ఇద్దరు మళ్ళీ ఇలా ఇప్పుడు ముడిపడతారు అని నేను అస్సలు అనుకోలేదు అన్నాడు. వింటున్న ఇద్దరికి నోట మాట రానేలేదు. ముగ్గురు మధ్య కొన్ని క్షణాల నిశ్శబ్దం ఆవరించింది. ఎవరికి ఏం మాట్లాడాలో కూడా తెలియనేలేదు. ఇంతలో పూజారి గారు లోపలికి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకుని ఇచ్చారు. వాళ్ళు ఆయన్ని చూసి ఇద్దరూ లేచి నిలబడ్డారు. పూజారి గారు ఇద్దరిని చూస్తూ, మీ జీవితంలో పడాల్సిన కష్టాలన్నీ అయిపోయినాయి, ముఖ్యంగా నీకు అని రాధికాను చూస్తూ, ప్రజల కష్టాలు తీర్చడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే రక్తం నీది, మీ నాన్నగారులా అన్నారు. రూపం మీ అమ్మది, వ్యక్తిత్వం మీ నాన్నది. అందుకే ఇన్ని సంవత్సరాలు నువ్వు నరకం అనుభవించావు. కానీ ఇప్పుడు అన్నీ నీకు మంచి రోజులే, సంతోషంగా ఉండండి, ఇవి అమ్మవారి ప్రసాదం అంటూ వాళ్ళకి అమ్మవారి పట్టు వస్త్రాలు ఇచ్చారు. వాటిని అందుకున్న రాధిక అందులో ఉన్నది చూసి ఆయన వైపు చూసింది. ఆయన నవ్వుతూ, చిన్నప్పుడు ఎక్కడికి పారిపోకుండా నువ్వు చేతికి కట్టిన పసుపు తాడు ఇది. అప్పట్నుంచి దీన్ని భద్రంగా దాచి ఉంచాను. మళ్ళీ అమ్మవారి మెడలో వేయలేదు అన్నారు. ఆయన ఇంకా ఏదో ఆలోచిస్తూ గౌతమ్ వైపు చూస్తూ, పెళ్లి ఎప్పుడు అని అడిగారు. ఇద్దరు అతి కష్టంగా ఆ ట్రాన్స్లో నుండి బయటకు వచ్చి, ఇంకా వారం రోజులు అన్నాడు గౌతమ్. ఆయన మొహం ఎందుకో చిన్నపోయినట్లుగా అనిపించింది. అది చూసిన గౌతమ్, ఏమైనా చెప్పాలా? మీరు నిరభ్యంతరంగా చెప్పండి అని అన్నాడు ఆయన్ని చూస్తూ. ఆయన చెప్పాలా వద్దా అని కొన్ని క్షణాలు ఆలోచించి, చాలా గొప్పవాడిగా ఎదిగావు, ఎన్నో కోరికలు ఆశలు ఉంటాయి నీకు. నీ పెళ్లి విషయంలో కానీ మీ అమ్మా నాన్న పెళ్లి ఇక్కడే ఇదే ఆలయంలో జరిగింది, అలాగే మీ అమ్మా నాన్నది కూడా అని రాధిక వైపు చూశారు. వాళ్ళు చిన్నప్పుడే అనుకున్నారు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా తను పుట్టి పెరిగిన ఊరు, తమ పూర్వీకుల ఊర్లో జరగాలి అని. అంటే ఇక్కడే. ఈ విషయం మీ మామయ్యకు తెలుసు, అందుకే నీ పెళ్లి గుళ్ళో జరిపించారు అని అన్నాడు ఆయన. మిమ్మల్ని అడ్డుకోవాలని కాదు, పెళ్ళి ఎలా జరిగినా పెళ్ళే, ఎక్కడ జరిగింది, ఎటువంటి రీతిలో జరిగింది అని కాదు. సాంప్రదాయాలు పాటించినా పాటించకపోయినా, ఘనంగా జరిగినా సామాన్యంగా చేసుకున్నా, ఒకరి మనసులో ఇంకొకరికి ప్రేమ, ఒకరి మీద ఒకరికి నమ్మకం, ఒకరంటే ఇంకొకరికి గౌరవం, కష్టసుఖాల్లో పాలు పంచుకునే తత్వం, ఒకరి కోసం ఇంకొకరు సర్దుకొని పోగలం అనే సుగుణం ఉంటే చాలు. పెళ్లిలోని అన్ని మంత్రాలకు సార్థకత ఇచ్చినట్లే. అటువంటి వాళ్ళు జీవితాంతం అన్యోన్యంగా ఉంటారు. ఎందుకో చెప్పాలి అనిపించింది, అందుకే చెప్పాను అన్నారు ఆయన. ఇద్దరికి ఏం చెప్పాలో తెలియక ఇంకా మాటలు కరువైనట్లు మౌనంగా కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయారు. తర్వాత రాధి తేరుకొని, ఈ ఫొటోస్ నేను తీసుకుని వెళ్ళొచ్చా అని అడిగింది. ఆయన నవ్వుతూ, తీసుకుని వెళ్ళండి అని అన్నారు. అక్కడ ఉన్న ఫొటోస్ అన్ని తీసుకొని వాటితో పాటు ఆయన ఇచ్చిన కానుకలు కూడా అందుకొని ఇద్దరు ఆయనకి వీడ్కోలు చెప్పి ఆయన నుండి సెలవు తీసుకొని అక్కడి నుండి బయలుదేరారు. ఇద్దరికి ఏం మాట్లాడాలి అనిపించలేదు. మనసంతా ఒక రకమైన విచిత్రమైన భావన. అది సంతోషం అని కాదు, సంతోషానికి మించిన స్థితి. ఒక విధమైన భావావేశం, ఉద్విగ్నత ఇద్దరిలో అలముకుంది.
ఒకరికి ఒకరు దాన్ని ఎలా తెలియపరచాలి అనేది తెలియక మౌనంగా నడుస్తూ ఉన్నారు. దారిలో పలకరించే వాళ్లను గౌతమ్ చిరునవ్వుతో సమాధానం చెప్తూ వస్తున్నాడు. రాధి మాత్రం అసలేమీ చెప్పలేని స్థితిలో ఉంది. వాళ్ళు కొంచెం దూరం రాగానే మబ్బులు పట్టిన ఆకాశం వాళ్ల బంధానికి పరవశించి అక్షింతలుగా కురిపిస్తున్నట్లు చినుకులు మొదలయ్యాయి. అది చూసిన గౌతమ్, బుజ్జమ్మ తొందరగా పద, లేకపోతే తడిచిపోతావు అంటూ ఆమె చేయి పట్టుకొని గబగబా ముందుకు నడిచాడు. అతని వేగం అందుకోవడం ఆమె కష్టమైంది. అది గమనించి అతను నెమ్మదిగా నడిచాడు. అందుకే అంటారు, ఇద్దరి మనుషుల మధ్య పవిత్రంగా ఏర్పడే అనుబంధం తీయటి పానకం లాంటిది. పాలల్లో కలిపిన పాయసంలో చేర్చిన మధురమే దాని సహజ గుణం, ఎన్నటికీ మారదు. మంచి అనుబంధానికి నిబంధనలు, వాగ్దానాలు, డబ్బు దర్పాలు, బహుమతులు, బంగారు, ఆస్తులు, అంతస్తులు ఏమాత్రం అవసరం లేదు. ఇద్దరు అద్భుతమైన మనసులు ఉంటే చాలు, ఒకరు విశ్వంతో మరొకరు అర్థం చేసుకునేలాగా. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం కూడా అలాంటిదే ఏమో. అన్ని విధాలుగా తన ప్రపంచం గురించి ఆత్మవిశ్వాసంతో గౌతమ్, అతన్ని అన్ని విధాలా ప్రతిక్షణం అర్థం చేసుకునే తత్వంతో రాధి. ఒకరికి ఒకరు ఏమి చెప్పకపోయినా ఒకరి గురించి ఒకరు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. ఎంత జాగ్రత్తగా రావాలి అనుకున్నా తడవకుండా ఇద్దరు ఇంటికి చేరేసరికి బాగా తడిచిపోయారు. రాధి ప్రయత్నమంతా పూజారి గారు ఇచ్చిన ఫోటోలు, కానుకలు తడవకుండా చూసుకోవాలి అని. వాటిని జాగ్రత్త చేసే క్రమంలో ఆమె బాగా తడిచిపోయింది. రాగానే ముందుగా కొంగు వెనకాల దాచిన వాటిని తీసి అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టి వాటిని చూసుకొని తృప్తి చెందింది. అవి పూర్తిగా తడవలేదు. అమ్మయ్యా అనుకుంటూ వెనుకకు తిరిగిన రాధి అంతవరకు తాను గమనించనే లేదు. గౌతమ్ అలాగే గడప దగ్గర తలుపు కానుకొని ఆమె చేసేదానిని కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు. ఒక్క క్షణం గుండె జల్లుమంది. తనకు తెలియకుండానే శరీరంలో రక్తం వేగంగా ప్రవహిస్తున్నట్లుగా ఉంది. గుండె వేగం ఇంకా పెరిగింది. ఏదో తెలియని బిడియం అడ్డొస్తున్నట్లుగా ఉంది. మాట గొంతు దాటి బయటకు రావడమే లేదు. ఎందుకో మొదటిసారి అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోతుంది రాధి. అతని చూపులో ఏదో ఉంది. వర్షం వల్ల నిలువెత్తు తడిచిపోయాడు. తెల్లటి కుర్తా పైజమా కాటన్ది ఉండడం వల్ల వర్షాన్ని తడిచి ఒంటికి అతుక్కుపోయి శరీర దృఢత్వం తెలియజేస్తూ ఉంది. వానకు తడిచిన వెంట్రుకలు నోటి మీద పడి ఇంకా ఆకర్షణీయంగా ఉన్నాడు. గుమ్మానికి సరిపడా ఎత్తు, ఒత్తైన మీసకట్టు, దాని వెనకాల అల్లరిగా దాగిన చిరునవ్వు, దృఢమైన శరీరం, చేతులు కట్టుకొని తలుపు కానుకొని కళ్ళల్లో అల్లరి నింపుకొని అల్లరితో పాటే ప్రేమని కూడా ఆ చూపులో. అంత పదునైన తీక్షణమైన చూపుకి తడపడి కళ్ళు దించేసింది రాధి. ఏం చేయాలో తెలియక వెంటనే మళ్ళీ వెనక్కి తిరిగింది. ఏమీ మాట్లాడనే లేదు. అలాగని మౌనంగా ఉండాలని కూడా లేదు. ఏదో చెప్పాలి అని ఉంది. అతని నుండి ఏదో వినాలి అని ఉంది. ఏంటి అనేది తనకి ఇంకా తెలియడం లేదు. ఆమె తడబాటు అతనికి పూర్తిగా అర్థమైంది. ఆమెని అలాగే చూస్తున్నాడు. నేత చీర కట్టిన మహారాణిలా ఉంది. వర్షపు జల్లుకి చీర పూర్తిగా తడిచి శరీరాన్ని చుట్టుకొని పోయింది. గొంతు దాటి మాట రావడం కూడా కష్టంగా ఉంది. పూర్తిగా తడవడం వల్ల ఆమె జడ నుండి జారుతున్న ముచ్చపు చినుకులు శరీరంలోని వివిధ భాగాలకు దారిని వెతుక్కుంటూ వెళ్తున్నాయి. వాటి ప్రయాణం ఎత్తు పల్లాలను దాటుతూ శిఖరాల నుండి లోయల వైపు సాగుతుంది. గమ్యం చేరిన ఆనందంలో మైమర్చి ఆ సంతోషానికి ఆవిరవుతూ ఉన్నాయి. ఇది అందమా లేక వెన్నెల సౌరభమా, సోయగమా, పసిడి పరవశమా? అణువంత దూరం కూడా ఒప్పుకోనంటుంది మనసు. పరవశంగా నిన్ను అల్లుకో అంటుంది. ముచ్చెపు చినుకులు వేడిని రగిలించాయి. నన్ను అల్లరి వాడించేస్తున్నాయి. కలువరేకుల్లాంటి కళ్ళు రారా అంటూ ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి. తేనెలు దాచిన పెదాలు ఆహ్వానం అందుకొని త్వరపడమంటూ ఉన్నాయి. భారం దించిన చూపులు గుండె సడిని పెంచుతూ ఉన్నాయి. భారమైన అందాలు అల్లుకో అంటున్నాయి. నెలవంక లాంటి మెడ, తీగలాంటి నడుము, పొడవైన జడ, తామర రేకుల్లాంటి పాదాలు గిలిగింతలు పెడుతూ ఉన్నాయి.
అందుకే అంటారేమో చరణకమలాలు అని. అవి నా హృదయంపై వాలి వాటి గుర్తులు నా గుండెపై అద్దేది ఎన్నడో. ఇన్ని అందాలు అలంకరించుకున్న ఆ కుసుమమాల మేను తన సువాసనలో నన్ను ముంచేది ఎప్పుడో. మబ్బులు కూడా చిరుజల్లులు కురిపిస్తూ విరహాన్ని ఇంకా పెంచుతూ ఉంటే, కమ్మని అందాలు కనువిందు చేస్తూ ఉంటే, ఏనాడో నీతో ముడిపడ్డాను అని తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆగనంటుంది మనసు. వయసు ఇంకా తొందర పెడుతుంది, శరీరం మాట వినడం లేదు అంటుంది. మొదటిసారి మనసు మస్తిష్కం రెండు ఒకే మాట మీద నిలబడినట్లుగా ఉన్నాయి. నిన్ను చూసిన తరుణమే మనసు నన్ను వదిలి వెళ్ళిపోయింది. పెదవులు తొందరపడుతూ ఉన్నాయి, నీ మేనిలోని ప్రతి మలుపులో మకరందాన్ని ఆస్వాదించాలి అని. వర్షం కూడా వరంలా వచ్చింది, చిరుజల్లులతో వేడిని రగిలించాలి అని. నీ కౌగిల్లో చల్లార్చుకో అంటుంది. బయట వర్షం ఇంకా ఎక్కువైనట్లు లయబద్ధమైన శబ్దం మరింత జోరుగా వినిపిస్తుంది. పల్లెటూరు కాబట్టి సాయంత్రానికి చీకటి పడిపోయినట్లుగా అనిపిస్తుంది. దానికి తోడు ఆకాశం నిండా కమ్మేసిన మబ్బులు, జోరుగా కురుస్తున్న వర్షం. అసలు ఎక్కడా మనుషులు తిరుగుతున్న అలికిడి కూడా లేదు. అంతా చిటపట చినుకుల శబ్దం. ఆ శబ్దం కొత్త సంగీతాన్ని ఆలపిస్తున్నట్లుగా ఉంది. అందుకే ఏమో ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉండిపోయినట్లుగా ఉన్నారు. గౌతమ్ అడుగులు నిదానంగా ముందుకు పడుతూ ఉన్నాయి. అతని అడుగుల శబ్దం ఆమెను మరింత కలవరం పాటుకు గురిచేస్తున్నాయి. అతని దగ్గరికి వచ్చే కొద్దీ మరింత అలజడిని కలిగిస్తూ ఉన్నాయి. అతనికి ఆమెకి మధ్య ఎప్పుడైతే దూరం తగ్గుతూ వస్తుందో, ఆమెకి అతనికి మధ్య దూరంగా ఉన్నదేదో దగ్గరికి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇద్దరి శరీరాల నుండి జారుతున్న నీటి బిందువులు నేలను తడిచేస్తూ ఉన్నాయి. రాధి కష్టం మీద తనను తాను కుదుటపరుచుకొని పక్కకు వెళ్ళబోయింది. అతను తప్పించుకొని వెళ్ళాలి అనుకుంది. ఆమె చేసేది గమనించిన గౌతమ్ ఒక్క ఉదుటిన ఆమె చెయ్యి పట్టుకొని లాగాడు. అయితే పొరపాటున చెయ్యి బదులు ఆమె చీర కొంగు తగిలింది. అతను లాగిన ఫోర్సుకి ముందుకు తిరిగిన రాధి అలాగే నిలబడిపోయింది. జారే కొంగుని గట్టిగా పట్టుకొని గౌతమ్ వైపు చూసింది చిరుకోపంగా. గౌతమ్ చేతిలోని కొంగును తన చేతిలో పట్టుకొని ఆమె దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఒక్కొక్క అడుగు వేస్తూ అతని కళ్ళల్లో ప్రేమ, దానికి మించి ఏదో కనబడుతుంది. కన్నయ్య వదలవా, శారీ మార్చుకోవాలి అంది. నేను మారుస్తాను బుజ్జమ్మా అని అన్నాడు. ప్లీజ్ కన్నయ్య వదులు, నేను మార్చుకుంటాను అంది. ఈరోజు అన్నీ నేను చేస్తాను అన్నాడు. అయితే రాధిక ఒక క్షణం అతన్ని చూసి గట్టిగా కొంగుపట్టి లాగింది. కానీ గౌతమ్ చేతికి చుట్టుకొని ఉండడం వల్ల ఆ లాగడంతో అతను తూలి ఆమె మీద పడ్డాడు. ఆ పడటం కరెక్టుగా ఆమె ఎద మీద అతని ముఖమానింది. అది ప్రేమో, మోహమో, అభిమానమో, ఆరాధనో, ఇంకా అంతకు మించి ఏమో తెలియదు. వర్షపు జల్లులతో అంతవరకు అనిపించిన చలి ఆమె స్పర్శతో ఒక్కసారిగా వేడిని రగిలించింది. మన్మధుడి ముందు వర్షం ప్రభావం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఆమె ఎద నునుపుకి, శరీర స్పర్శకి, శరీర సువాసనకు అతనికి మైకం కమ్మినట్లుగా అనిపించింది. ఆ స్పర్శ అతనికి కొత్త కాదు. 6 ఏళ్లుగా తన గుండెల్లో నిక్షిప్తమైపోయిన స్పర్శ తాలూకు జ్ఞాపకాలు మళ్ళీ మేల్కొన్నట్లుగా అనిపించింది. అతని చేయి పట్టుకోసం అన్నట్లుగా ఆమె నడుము మీద పడింది. వర్షానికి తడిసిన నడుము మరింత నునుపుగా మారి అతని చేయి జారిపోయింది. అయితే దాని మీద పట్టు బిగించాలి అని, తన చేతుల్లో ఇమిడ్చాలి అని మరింత గట్టిగా ఆమెను పట్టుకున్నాడు. అతని బలం ముందు, ప్రేమ ముందు నడుము కూడా అతడి చేతుల్లో ఇమిడిపోయింది. ఆ నునుపుదనం అతని చేతులకు ఎప్పుడూ పరీక్షే. గౌతమ్ పెదవులను నిదానంగా ఎదపై నుండి పైకి జరుపుతూ ఆమె తల మీద నుంచి జారే ప్రతి నీటి బిందువును నాలుకతో నేర్పుగా ఒడిసిపడుతూ ఆమె ఎద నుండి కంఠం మీదుగా, అక్కడి నుండి తన ప్రయాణాన్ని ఆమె పెదవుల వరకు చేర్చి ఆమె పెదాలతో అతని పెదాలను గట్టిగా ముడివేశాడు. రాధిక చేతులు అప్రయత్నంగానే అతని వీపును చుట్టేశాయి. కొన్ని క్షణాల ముందు ఒకరి కోసం ఒకరు, ఇప్పుడు ఒకరిలో ఇంకొకరు. 2 శరీరాలు, ఒకే ఆత్మ. బయట వర్షం మరింత జోరందుకుంది. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.